హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మాత్రం నేను శుక్రవారం అప్లోడ్ చేయాలి. బట్ నాకు ఫ్రీ టైం లేక అయితే నేను వాయిస్ ఇవ్వడం జరగలేదు. సో నేనైతే ఈరోజు వాయిస్ ఇచ్చి అయితే శుక్రవారం వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో శుక్రవారం స్పెషల్ అయితే ఏంటి అంటే వారాహి మాత నవరాత్రులు అయితే జరిగాయి కదా మొన్నటి వరకు. శుక్రవారం అయితే లాస్ట్ డే. సో నేనైతే అక్కడికి వెళ్దామని చెప్పేసి అయితే స్టార్ట్ అవుతున్నాను. లాస్ట్ వీక్ నాకు ముందు తెలుసుంటే నేను కూడా వెళ్ళేదాన్ని, ముందు వీక్ అయితేని. బట్ నాకు అప్పుడైతే తెలియదు. పంగడి నుంచి మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళొచ్చేసిన తర్వాత అయితే చెప్పారు నాకు. సో నెక్స్ట్ వీక్ అయితే మీరు వెళ్తే కంపల్సరీ చెప్పండి పిన్ని, నాకైతే నేను కూడా వస్తా అని చెప్పేసి వాళ్ళతో అన్నాను. సో అందుకోసం అయితే నేను లంచ్ అది ప్రిపేర్ చేసి అండ్ టిఫిన్ వచ్చి ఇడ్లీ అయితే చేసేసాను, స్పీడ్గా అవుతుందని చెప్పేసి. సో అన్నీ అయిన తర్వాత పిల్లలు స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయారు. ఎప్పుడు మా పిల్లల విషయం వచ్చేసరికి ఇలా బైక్ ఎక్కేటప్పుడు ఎప్పుడు ఇష్యూ చేస్తారు, నువ్వు ఫస్ట్ ఎక్కు అని చెప్పేసి అంటారు. అదేం ఆనందమో నాకు అర్థం కాదు. అమ్మయ్య, పిల్లల్ని అయితే పంపించేసాను. ఈ పిల్లల్ని పంపించేస్తే చాలా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు అయితే నాకు అనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని పంపించేసిన తర్వాత అయితే ఇంట్లో పూజ అనేది కంప్లీట్ చేసుకుని అయితే ఊరికైతే స్టార్ట్ అయిపోయాను. చిక్కలపాలెం మా ఊరు పక్క ఊరు అనమాట. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టిన తర్వాత ఊరికే మంచి లుక్ వచ్చేసింది. నాకైతే చూడటానికి చాలా ఇష్టం అనమాట. సో ఫైనల్గా మా అయితే నన్ను చాగల్లో దించారు, కొంచెం పొలం వరకు ఉండి. ఇంకా అక్కడి నుంచి అయితే పంగిడి ఆటో తీసుకుని వెళ్ళాను నేను. ఇంకా అక్కడి నుంచి కొవ్వూరు వెళ్ళాలి కదా. ఇంకా అక్కడి నుంచి మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అయితే స్టార్ట్ అయిపోయాము. మొత్తం మేమైతే 4-5 మెంబర్స్ దాకా ఉన్నాము చిన్న పాపతోటి. సో ఇది పంగిడికి కాపవరానికి మిడిల్లో ఉంటుంది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితేని. చూస్తారు కదా, క్యూ అయితే చాలా ఉంది. ఫస్ట్ అయితే మేము టెంపుల్ దగ్గర నుంచి, నేనైతే వీడియో స్టార్టింగ్ నుంచి తీయలేదు, మిడిల్లో నుంచి తీసాను. అక్కడి నుంచి ఓల్డ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి రాజమండ్రి టోల్గేట్ దరిదాపుల వరకు వెళ్ళిపోయాము. అక్కడి వరకు అయితే వెళ్ళలేదు. దాదాపు ఒక 3 కిలోమీటర్స్ వరకు ఉంది క్యూ. అయితే మాత్రం చాలా రష్ ఉన్నారు జనం అయితేని. మేము స్టార్ట్ అయిందే 9:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గరగా. అక్కడికి వెళ్ళేసరికి అయితే 10:30, 11 అయితే అయ్యింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అంత రష్ ఉన్నారు కదా, మేమైతే చివరి లైన్లోకి వెళ్ళాము. మేము అనుకున్నాం మేమే లాస్ట్ ఏమో అని చెప్పేసి అనుకున్నాం. బట్ మా తర్వాత అయితే చాలామంది క్యూలో నిలబడ్డారు. అప్పుడే కాదు, మేము వచ్చేసే టైంలో కూడా మేము వెళ్ళటం అయితే ఆ టైంకి వెళ్ళినా రిటర్న్ అయ్యేసరికి అయితే 3:30 ఆ టైం అయింది. అప్పుడు కూడా క్యూలో ఉన్నారు. ఎంత భక్తి ఉంటే మాత్రం అంతంత చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చేసారు. అబ్బా చాలా రష్ ఉంది. బట్ చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళని అయితే కొంచెం పంపించేస్తున్నారు, కానీ అది తెలియని వాళ్ళైతే చాలామంది క్యూలో నిలబడ్డారు. బాబోయ్ చాలా నీరసం వచ్చేసింది అనమాట. సో మేమైతే ఫైనల్గా కొంచెంగా అయితే దేవత దగ్గరికి అయితే వచ్చేసాము. మధ్యలో వాటర్ అయినా ఏమైనా కావాలితే దొరికేవనుకో. బట్ ఇలాగ గుడికి సంబంధించిన వాళ్ళైతే మాకు వాటర్ అనేది సప్లై చేస్తారు చాలామందికి. ఆ వాటర్ అయితే తీసుకున్నాము. ఇంకా పూజకు సంబంధించి మనకి ఏం కావాలన్నా సరే ఇక్కడ దొరుకుతాయి. నేనైతే ఏమంటాను అంటే పూజకు సంబంధించి కొబ్బరికాయ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా సరే ఫ్లవర్స్ లాంటివి ఇక్కడ తీసుకోవడమే బెటరు. ఎందుకంటే మనం ఎండలో చాలాసేపు వెయిట్ చేస్తాం, పూలు అయితే వాడిపోతాయి. సో మేమైతే అక్కడే తీసుకున్నాం. ఫైనల్గా అయితే నవరాత్రిలో నిలబెట్టిన అమ్మవారు అయితే ఇది. నేనైతే చాలా ట్రై చేశాను, దేవత దర్శనం చేసుకుంటూ వీడియో తీయడానికి ట్రై చేశాను. బట్ వీడియో అనేది క్లారిటీగా వచ్చినా రాకపోయినా నన్ను అయితే ఏమనుకోవద్దు. నేను చూసిన కళ్ళతో కాకుండా మీకు కూడా చూపించాలనే చిన్న ఆలోచనతో అయితే చాలా వరకు ట్రై చేశాను అమ్మవారిని చూపించడానికి. ఇంకా కొబ్బరికాయ అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళకుండానే ఫస్ట్ అనేది మనకు బ్రేక్ చేసేసి ఇచ్చేస్తున్నారు. ఇంకా అది తీసుకుని ఆవిడకి దండం పెట్టుకుని ఇంకా అసలు అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని అవనేవి అక్కడ ఇచ్చేసి మనం ప్రసాదం ఓన్లీ చూపించి తీసుకురావడమే. సో చూస్తున్నారు కదా, ఇంత కష్టంలో కూడా ఒకవైపు నేను దర్శనం చేసుకుంటూ వీడియో క్లిప్ తీయడానికి అయితే ట్రై చేశాను. నా యొక్క కష్టానికి చిన్న లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో ఇవైతే మాత్రం నవరాత్రిలో నిలబెట్టిన అమ్మవారు. సో సపరేట్గా ఒరిజినల్ అమ్మవారు అయితే లోపల ఉన్నారు. ఆవిడని డెకరేషన్ చేశారబ్బా, నేను మాటలతో అయితే చెప్పలేను. అలా చూస్తూ ఉండిపోవచ్చు అనమాట అమ్మవారిని, అంత అందంగా ఉన్నారు. నేను అనుకున్నా నా దిష్టి తగులుతుందేమో అని చెప్పేసి.
చూస్తున్నారు కదా, కళ్ళకి కట్టినట్టు చూడ చక్కగా ఎంతో నిండుగా అందంగా కూరగాయలతో అలంకరించిన అమ్మవారు ఎంత బాగున్నారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్రర్లో చూడాలంట అమ్మవారిని, అద్దంలో చూసిన తర్వాత అమ్మవారిని ఒరిజినల్ ఫేస్ చూడాలంట. మాకైతే తెలియక మేమైతే డైరెక్ట్ చూసేసాము. బట్ తెలియక చేసిందే కదా, ఏం చేస్తాం చెప్పండి. ఇలా అమ్మవారిని చూస్తున్నాం అనగానే పాపం మా అక్క కూడా చాలా దూరం అనమాట. మా అక్క వాళ్ళ ఊరైతే తణుకు దగ్గర అనమాట. మాకంటే కొంచెం డిస్టెన్స్ అనేది దగ్గరగా ఉంటుంది. మా అక్కకి అసలు టెంపుల్కి అసలు డిస్టెన్సే లేదు, చాలా దూరం అనమాట. రావడానికి బస్సులు ఉన్నా సరే పాపం తను చాలా ట్రై చేసింది రావడానికి అయితేని. ఎలా అయితే ఫైనల్గా అయితే వచ్చేసింది మా అక్క. ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసింది మా అక్క నేను మాత్రమే. మా పిన్ని వాళ్ళైతే ఇంకా దర్శనం అయిపోగానే వాళ్ళైతే రిటర్న్ అయితే అయిపోయారు. బట్ మేము వెళ్ళేసరికి అయితే ప్రసాదం అనేది లేదు, అయిపోయింది. సో ప్రసాదం లేకపోయినా మనం అమ్మవారి ప్రసాదం కింద ఇంకా భోజనం చేసి వెళ్దామని చెప్పేసి మేమైతే అక్క నేను కూడా ఉండిపోయాం, చాలాసేపు ఉన్నాము. చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అయితే అసలు వారాహి అమ్మవారి గుడి దగ్గర చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం అనమాట. అస్సలకే ప్లేస్ లేదు, ఒక పర్సన్ వెనకమాల ఒక పర్సన్ మాత్రమే వెళ్ళాలి. స్పేస్ అయితే చాలా తక్కువగా ఉంది. అమ్మవారిని ఇలా కూరగాయలతో అలంకరించడానికి ఎంత టైం పట్టిందో నాకు తెలియదు, కానీ చాలా కష్టపడి ఉంటారు. కానీ మనం ఎంత కష్టపడినా సరే ప్రతిఫలాన్ని ఇలా చూసేసరికి అయితే ఆ కష్టాన్ని అంతా మర్చిపోతారు. మేము క్యూలో నిలబడేటప్పుడు చాలామంది, అంటే దేవుడి విషయంలో ఇలా చేయొచ్చో లేదో నాకు తెలియదు, కానీ చాలామంది అప్పుడే వచ్చి అలా క్యూలో నిలబడకుండా మధ్య మధ్యలో ఉండిపోయి దర్శనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళని దేవత చూస్తుందో లేదో నాకు తెలియదు, కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అలా క్యూలో నిలబడి ఉన్న వాళ్ళని అయితే చూస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. మనం ఒక టెంపుల్కి వెళ్ళాము అంటే అక్కడ న్యాయంగా ధర్మంగా నిలబడాలి, అంతేగాని అధర్మంగానే అన్యాయంగానే నిలబడి దర్శనం చేసుకుంటే వాళ్ళని అయితే దేవత చూడదు. ఎందుకబ్బా చెప్పండి, ఎక్కడెక్కడో ఉరుకు పరుగుల జీవితం గడుపుతారు. కనీసం ఒక టెంపుల్కి వెళ్ళామంటే అక్కడ కూడా నీ ఎదురు చూపులు అనేవి లేకుండా అమ్మవారి దర్శనం అయిపోవాలంటే ఇంకా ఎందుకు చెప్పండి టెంపుల్కి రావడం. ఇంటికాడ ఒక విగ్రహానికి దండం పెట్టేసుకుంటే అయిపోతుంది కదా. సో ఇది ఇవాళ వీడియో. నేనైతే చాలా హర్ట్ అయ్యాను అబ్బా. ఎందుకు అంటే అంతలా ఎదురు చూసి మన ఎదురు చూపులకు ఒక లడ్డు వస్తే ఎంత బాధ కలుగుతుందో చెప్పండి. సో ఇది ఇవాళ వ్లాగ్ అయితే. ఇంకా ఈ రోజు నా జర్నీ అయితే ఫినిష్ అయింది. నేను చాగల్లో మాయ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఇది వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.